ఆర్సి ఈరోజు మరొక లేటెస్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాము. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మీ దిస్ ఛానల్. ఈరోజు గుండ్లకమ్మ రిజర్వాయర్ దగ్గరకు వచ్చాము. రండి ఫ్రెండ్స్, మనం చూద్దాం. మనం ఎంట్రన్స్లో ఉన్నాం. ఈ ఎంట్రన్స్లో చూస్తే అటువైపు ఇటువైపు చక్కటి మొక్కలు నాటారు. ఆ ఎండ కాసినప్పుడు చాలా నీడగా ఉంటుంది ప్రదేశం. ఇప్పుడు దాకా నేను ఎక్కడే కూర్చొని కొద్దిసేపు అన్ని పరిసర ప్రాంతాలన్నీ చూశాను. చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చుతాయి నేను అనుకుంటున్నాను. అందులో నాకు ఇక్కడ నచ్చింది ఈ పూల చెట్లను చూడండి. అది ఒక వంకాయ కలర్ రంగులో, బ్లూ కలర్లో పూలు ఉన్నాయి. బాగుంది ఆ చెట్టు. అలాగే ఈ చెట్టును కూడా చూడండి, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. ఉంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక చాలా బాగుంది అక్కడ. అలాగే డ్యామ్ మధ్యలో నుండి, ఆ డ్యామ్ మీదకి నుండి ఈదరి కాలువ నుండి ఆదరి వైపుకి వేశారు. రోడ్డు కటు వైపున, ఈ డ్యామ్ కాదరి వైపున ఒక గుడి కూడా ఉంది, టెంపుల్. చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా. అక్కడ కూడా నేను చూశాను. అక్కడ పరిస్థితులు కూడా బాగున్నాయి. ఇదిగో డ్యామ్స్కి మధ్యలో వాల్స్ ఉన్నాయి కదండి. ఆ వాల్స్ మీద ఎంతోమంది దేశ నాయకుల బొమ్మలు అందులో ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, స్వతంత్ర సమర యోధులు, దేశంలో పరిచయం చేసిన వాళ్ళు, ఇంకా చాలా విషయాల్లో ఆరితేరిపోయిన గొప్ప గొప్ప దేశం కోసం పనిచేసిన మేధావులు అనే చెప్పొచ్చు. వాళ్ళ చిత్రపటాలు ఆడలికి రాసి ఉంచారు, వేశారు. వాటి వలన తెలుసుకోవడానికి చాలా ఉపయోగంగా ఉందనుకోవచ్చు. చూడటానికి బాగుంది. ఓకే, నైస్, గుడ్. చూడండి, ఇప్పుడు ఒక కొండల మధ్యలో నుండి ప్రవహిస్తున్న నదిలా కనిపిస్తుంది కదా. చాలా బాగుంది కదా. అదే ఇంకో చిత్రం ఏంటంటే, అక్కడ కనిపిస్తున్న కొండ సముద్రం నడి మధ్యలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది చాలా బాగుంటుంది. చూడండి, ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఇది వాటర్ ఎక్కువగా వదిలినప్పుడు, డ్యామ్స్ వదిలినప్పుడు అక్కడ నీళ్ళు రావటం, కాలువల్లో పారుకుంటూ అక్కడ నుండి పారి ఇప్పుడు చూపించే ఈ స్థలంలోకి, అంటే ఇక్కడికి వచ్చి ఆ ల్యాంపులో నుండి నీళ్ళు బయట కింద పడుతుంటే సూపర్గా ఉండి చూడటానికి. ఇది వాటర్ కెనాల్. అక్కడ చూడటానికి చాలా అందంగా ఉంది కదా. ఈ పరిసర ప్రాంతం చూడండి, కొండ, దాని పక్కన చిన్న ఒక పల్లెటూరు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ ప్రాజెక్టు 5.63 కిలోమీటర్ల ఆనకట్ట కలిగి ఉంది. 227 మీటర్ల సెల్ఫ్వే, 15 ప్రాజెక్టు గేట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 12,845 టీఎంసీల నీళ్లను నిల్వ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకి ఉంది. చక్కగా ఉండిద్ది. అంత అద్భుతంగా ఉందంటే సముద్రం ఆకాశం ఒకటైనట్టుంది. ఇప్పుడు మనం డ్యామ్ మీద చూద్దాం. ఆ డ్యామ్కి ఒక ఎడమ వైపున చిన్న అల్లి, ఒక కెనాల్ ఎత్తారు పైకి, ఒక గేట్ పైకి ఎత్తారు. కొంచెమే, చాలా కొంచెం ఎత్తారు. వాటర్ కిందకి వచ్చేస్తున్నాయి. చూడటానికి చాలా బాగుంది. ఆ వాటర్తోనే ప్రస్తుతానికి కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ వాటర్ కింద కుదరటం ద్వారా ఫ్లోటింగ్ తగ్గింది. ఈ డ్యాము వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2008లో కట్టబడింది. ఎంత ఆ డ్యాము చూడండి, ఎంత గేట్లకి దగ్గరలో ఉన్నాయో, అంటే అంత ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు పడిన వర్షాల ద్వారా, ఈ వర్షాల వలన ఈ డ్యాములు నీళ్ళన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇదే కాదు, నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇలా ఎన్నో డ్యాములు ఫుల్ అయిపోయి వాటర్ని కిందకు వదిలేశారు ఫ్లోటింగ్ ఎక్కువ ద్వారా. ఇప్పుడు కనపడుతున్నాయి చూడండి, ఆ కొండలు, ఆ సముద్రం లాగా చాలా బాగుంది ఆ ప్రదేశం. మీరు చూస్తే అద్భుతంగా ఉంది అని అనుకుంటారు. కాబట్టి మీకు నచ్చితే ఒకసారి రండి, చూడండి. ఈ డ్యాము సామర్థ్యం 12,845 టీఎంసీల నీళ్లు ఈ ప్రాజెక్టులో నిల్వ చేయవచ్చు. అలాగే
ఈ ప్రాజెక్ట్ ఖరీఫ్లో 62,368 ఎకరాలకు ఖరీఫ్లో ఉపయోగపడుతుంది. అలాగే రబ్బీలో 80,060 ఎకరాలకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా సాగుకి, త్రాగునీరుకి, ఒంగోలు కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఏ కొరత లేకుండా ముందుకు వెళ్ళగలుగుతున్నారు ప్రభుత్వాలు. అలాగే ఎంతగానో ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలామందికి ప్రాణాధారంగా ఉపయోగపడుతూ ఉంది. చూశారు కదండి, ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో ఎన్నెన్నో రావాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.